M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. భారతీయ జనతా పార్టీలో మాజీ ఎంపీ జి నాగేష్ గారికి చేర్పించుకున్న అధిష్టానం ఒక విషయం ఆలోచించాలి. ఇంతకుముందు బైన్సా మున్సిపాలిటీలో ఏదైతే బైన్సా మున్సిపల్ ఎలక్షన్లలో ఎంఐఎంకు సపోర్ట్ చేసి జి నాగేష్ గారు ఎంఐఎం చైర్మన్ రావడానికి ముఖ్య కారకులయ్యారు. ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అందరూ కలిసి ఒక హిందుత్వవాదిని సపోర్ట్ చేసి చైర్మన్ చేయాలని చూసినా దానికి విరుద్ధంగా ఎంఐఎంకు సపోర్ట్ చేసినందుకు ఇక్కడ హిందూ ద్రోహిగా మిగిలిపోయారు. కానీ ఇప్పుడు గిట జి నాగేష్ గారికి ఎంపీ టికెట్ ఇస్తే ఈ హిందుత్వవాదానికి ఒక కలంకము మచ్చగా ఉండిపోతుంది. వచ్చేసారి అతను గిట ఒకవేళ గెలిచినా కానీ పార్టీ మారడు అనడానికి ఆశ్చర్యమేమి లేదు. అవకాశవాదులకు, ఇలాంటి వాళ్లకు పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీలో ఇంతకు ముందు పనిచేస్తున్న వాళ్లను మీరు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు. బీజేపీ అంటేనే ముదోల్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఇచ్చిన మన ఎంపీ సీట్కు అయితే ఈసారి 1,00,000కు పైగా మెజార్టీ ఇస్తామంటున్నాము. కానీ నాయకుడిని మాత్రం హిందుత్వవాది, సనాతన ధర్మ వీరులకు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఇవ్వండి, కేటాయించండి. కానీ వేరే పార్టీల నుంచి వచ్చి ఇప్పుడు ఎంపీ నాగేష్ కు ఎంపీ టికెట్ ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా? ముదోల్ నియోజకవర్గం కానీ బైన్సా నుంచి కానీ బీజేపీ కేడర్ పార్టీ అధిష్టానం మేరకు ఒక పార్టీకి చూసి మేము సపోర్ట్ చేయొచ్చు. కానీ వ్యక్తిత్వగతంగా మేము మాత్రం ఎంపీ నాగేష్ గారికి మేము సపోర్ట్ చేయము. భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లము, బైన్సా పట్టణ ప్రజలందరము హిందుత్వ ద్రోహి, అతనికి మేము సపోర్ట్ చేయము.